ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు. ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు చాలా నిజాయితీ పరులుగా ఉంటారండి. నిజాయితీ పరులుగా ఉండే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అబ్బాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. రెస్పెక్టబుల్ గా చూస్తూ ఉంటారు. మనం ఏ పని చేసినా సరే వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఈ పని చెయ్యకు, నాకు నచ్చలేదు అని చెప్పేసి మనల్ని ఆపరనమాట. ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి పని అందు తోడుంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మనకి సపోర్టివ్ గా నిలబడుతూ ఉంటారు. మనం ఫెయిల్ అయినా సరే మనల్ని ఏమాత్రము డిసప్పాయింట్ కాకుండా చూసుకుంటూ ఉంటారనమాట. చాలా చాలా సెక్యూర్డ్ గా మనం ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఫీల్ అవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలండి, మనకి ఏదున్నా లేకపోయినా సరే జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అనమాట. జీవితము సంతోషంగా ఉండాలంటే డబ్బులు ఒక్కటే ముఖ్యమని కొంతమంది అనుకుంటా ఉంటారు. కాదండి, మనకి వచ్చిన పార్ట్నర్ కూడా మన సంతోషాలని రెట్టింపు చేస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? అమ్మాయిలు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, అబ్బాయిలు అందంగా ఉండాలి, మంచిగా దృఢమైన పర్సనాలిటీ ఉండాలి, హైట్ గా ఉండాలి, చక్కని హెయిర్ స్టైల్ ఉండాలి, ఇట్లా ఉంటేనే మనల్ని బాగా చూసుకుంటారు. అట్లా ఏం కాదండి. అబ్బాయిలకి ఏమాత్రం అందం లేకపోయినా సరే ప్రేమించే గుణం కొంతమందికి ఉంటుందండి. ఇట్లా ఉండే వ్యక్తులు కనుక మనకి దొరికితే మనంతా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. వాళ్ళు పెద్దగా అందంగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మాట తీరు, వాళ్ళు నడుచుకునే విధానం, వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చే తీరు, అలాగే మనం చేసే పనులని విలువ ఇచ్చే తీరు చూసినప్పుడు మనకి మనసు పొంగాలన్నమాట. అలాగా మనల్ని చూసుకుంటారు, మనకి రక్షణ కల్పిస్తారు. వాళ్ళతో ఉంటే మనకి ఎటువంటి దిగులు లేదు లైఫ్ లో అన్న ఒక ఫీలింగ్ ని వచ్చేలాగా చేస్తూ ఉంటారు అనమాట. మన సంతోషం కోసం మాత్రమే బ్రతుకుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు రావటం చాలా అదృష్టం కదండి. ఎంత అందంగా ఉంటే ఏంటి, ప్రేమించే గుణం లేనప్పుడు ఆ భర్త గాని ప్రేమికుడు గాని వేస్ట్ అనమాట.